కొన్ని విషయాల్ని నిజంగా నిజమా లేక కొంచెం అబద్ధమా అని అడిగితే ఏం చెప్తారు అని. సరే, మీరేం చెప్పినా కానీ ఈ విషయం విన్నాక మాత్రం మీ అభిప్రాయం తప్పకుండా చెప్పాలి. కాబట్టి మనం ఇప్పుడు 1948 డిసెంబర్ 27 రాత్రి వేళ ఆ సమయంలో బయలుదేరిన డగ్లస్ DC-3 అనే ప్రయాణికుల విమానం గురించి మాట్లాడుకోవాలి. అది ప్రయాణించే మార్గం ఏంటో చెప్పుకున్నామా? అది మియామి నుంచి ఫ్లోరిడాకి బయలుదేరింది. విమానంలో 125 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తంగా 134 మంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సుమారుగా 8300 అడుగుల ఎత్తులో గంటకు 180 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది డగ్లస్ DC-3. సమయం రాత్రి 8 గంటల 13 నిమిషాలైంది. కాక్పీట్లో కెప్టెన్ రాబర్ట్ మిల్లర్, కో పైలట్లిద్దరూ అంతా బాగానే ఉందని కళ్లతోని చెప్పుకున్నారు. శాన్ జువాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధిలో ఉన్న ఆ విమానానికి ఉన్నట్టుండి ATC నుంచి సంకేతాలు ఆగిపోయాయి. కెప్టెన్ మిల్లర్కి అదేదో మామూలు సాంకేతిక సమస్యగానే తోచింది. 10 సెకండ్ల తర్వాత ATC రాడార్కి అందుకోకుండా పోయింది డగ్లస్ DC-3 విమానం. ఆ సమయానికి అది బెర్ముడా ట్రయాంగిల్కి మధ్య ప్రాంతం పైన ఎగురుతోంది. క్షణాల్లో విమాన ప్రయాణికులు భయాందోళనతో వెర్రిగా కేకలు పెట్టారు. ఎందుకంటే విమానం తీవ్రమైన కుదుపులకు గురవుతుంది. పైలట్లు దాన్ని నిలువరించలేకపోతున్నారు. తుఫాన్లో చిక్కుకున్న విమానం చిన్న పిల్లాడి ఆట బొమ్మలాగా ఊగిపోతోంది. విమానంలోని విద్యుత్ ఉపకరణాలు, కంపాస్, రాడార్లు అన్నీ నిలిచిపోయాయి. ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు. తుఫాను గాలి మాత్రమే ఆ విమానాన్ని ముందుకు నడుపుతుందంటే బాగుంటుందేమో. సరే, మొత్తానికి ఆ అరగంట తర్వాత విమానం తుఫాను గుండం నుంచి బయటపడింది. గండం గడిచింది, విమానం ఎగురుతుందని అనుకున్నామా? విమానం ఇంజిన్ పనిచేయడం లేదు. విమాన వేగంతో తెలియడం లేదు, కానీ అది మెల్లగా కిందకి జారుతోంది. విమానానికి కొంచెం దూరంలో సముద్ర మధ్యలో ఒక దీవిని కో పైలట్ గమనించాడు. ఇక పోయి దాన్ని గుద్దుకోవడమే తరువాయి. కానీ విమానం ఆ దీవిలోని ఓ పెద్ద చెట్టు మీద పడి దాని కొమ్మలు చిక్కుకుపోయింది. పురాతన వృక్షం కాబట్టి, బాగా విస్తరించిన కొమ్మలున్నాయి కాబట్టి విమానాన్ని మోస్తుంది. వలలో చిక్కిన చేపలాగా ఆ విమానం అక్కడ చిక్కుకుంది. 134 మంది ప్రాణాలతో ఉన్నారు. కాకుంటే కొందరు పైకి, కొందరు లోపల ఏడుస్తున్నారు. భయం, ఆందోళన, ఇప్పుడేం చెయ్యాలి అనే గందరగోళంలో మనిషిలోని ఆవేదన దుఃఖంగా వెలుపలికి వచ్చింది. కుదురుగా ఆలోచించగలిగితే అపాయం నుంచి బయటపడే ఉపాయం దొరుకుతుంది. విమానం చెట్టు మీద పడిన వేగానికి ముందున్న కంట్రోల్ ప్యానల్కి తల తగిలి స్పృహ కోల్పోయిన కెప్టెన్ మిల్లర్ కాసేపటికి తెప్పరిల్లి కళ్ళు తెరిచాడు. అందరినీ శాంతంగా ఉండమని కోరాడు. విమానంలో అవెలిన్ రీడ్ అనే విశ్రాంత సైనిక వైద్యుడు ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాడు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంటే చెయ్యి, కాలు విరగడం, తలకు బలమైన దెబ్బ తగలడం ఇలాంటివి. మిగతా వాళ్ళు నిర్ఘాంతపోయి ఉన్నారు, కానీ బాగానే ఉన్నారు. అందర్నీ జాగ్రత్తగా నేల మీదకు దించిన తర్వాత చుట్టూ గమనిస్తే అది నిర్మానుష్యమైన దీవిగా కనిపించింది. మ్యాప్లో కూడా లేదు. దట్టమైన చెట్లు, చిక్కని పొదలతో అక్కడ నిశ్శబ్దం భయపెడుతోంది. అందరికీ బాగా దాహంగా ఉంది. ఎక్కడా నీటి జాడ కనిపించట్లేదు. నీళ్లు కూడా కనిపించని ఈ దీవిలో ఎంతకాలం ఉండాలో, తమ ఉనికి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుందో వాళ్ళకి ఇప్పుడు తెలీదు. వర్షం పడితే అప్పుడు ఆ నీళ్లతో కొంచెమైనా దాహార్తి తీరుతుంది. మరి అది ఎప్పుడు పడుతుందో ఏమో. ఆలోగా కెప్టెన్ మిల్లర్ ప్రయాణికులందరూ బృందాలుగా కూడి కొన్ని పనులు చేయాలని చెప్పాడు. కొందరు విమాన శిథిలాల నుంచి అవసరమైన ఆహారం, నీరు, మందులు, పనికొచ్చే వస్తువుని సేకరించాలి. మరొక బృందం ఆ రాత్రికి అనువైన స్థావరం ఏర్పాటు చేయాలి. అలా తల ఒక చేయి వేశారు. విమానం సీట్లు, లోహపు పలకల్ని లాగి పెద్ద పెద్ద చెట్ల ఆకులను తెంచుకొచ్చి ఒక మాదిరి కప్పు వేశారు. గోడలు నిలబెట్టి వర్షానికి, చలికి ఇబ్బంది పడకుండా గూడు నిర్మించుకున్నారు. తమ ఉనికిని ప్రపంచానికి ఎలా తెలియజెప్పాలి, ప్రపంచం తమను ఎలా కనిపెట్టగలదన్న ఆలోచనతోనే ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లారిన తర్వాత మరో సమస్య ఎదురైంది. విమానంలో ఆహారం ఎంత పొదుపుగా తిన్నా కూడా ఎన్ని రోజుల పాటు సరిపోదు. ఆహారాన్ని వండడానికి కనీసం నిప్పు కావాలి. దీవిలో పండ్లు తిందామంటే ఏవి తినదగ్గవు, ఏవి విషపూరితమో తెలియదు. వయసు మీరిన పెద్దాయన ఓ తరహా పండు తిని కాసేపటికి చనిపోయాడు. అంతే, అందరూ హడిలిపోయారు. ఉన్న కొద్దిపాటి ఆహారంలో ఎవరికి ఎంత అని, అది ఎన్నాళ్ళు అనే ఆందోళన కూడా మొదలైంది వాళ్ళల్లో. కెప్టెన్ మిల్లర్, డాక్టర్ అవెలిన్లు వాళ్ళకి నచ్చజెప్పి శాంతింపజేశారు. ప్రయాణికుల్లో ఒక విద్యార్థి తన కళ్ళజోడు సాయంతో ఎండిన ఆకుల మీద సూర్యకిరణాన్ని ప్రసరింపజేసి మంట పుట్టించాడు. ఆ మాత్రానికి కూడా కొన్ని గంటల సమయం పట్టింది. మరి వాళ్లలోని ఆర్థర్ వాన్స్ అనే ఇంజనీర్ విమానం రేడియేటర్ను బాగు చేయడానికి పూనుకున్నాడు. చాలాసేపటి తర్వాత అది కాస్త బాగైంది. తామున్న చోటున సాయం కోరుతూ ఓ చిన్న సందేశం మాత్రం పంపించగలిగాడు. అప్పటికి అదే పెద్ద విషయం. అటు నుంచి సమాధానం వచ్చిందేమో తెలీదు. రేడియో మోగబోయింది. దానిలోని బ్యాటరీ అయిపోవడంతో ఇక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కుదరదు. అలా 10 రోజులు గడిచినా కానీ ఎవ్వరూ తమను వెతుకుతూ రాకపోవడంతో తమకు ఇక బాహ్య ప్రపంచంతో శాశ్వతంగా సంబంధం తెగిపోయినట్లే అనుకున్నారు.
కానీ ఓ నలుగురు కుర్రాళ్ళు ఓ అమ్మాయి కలిసి ఆ విమాన శిథిలాల్లో ఓ చిన్న నావ వంటిది తయారు చేసుకున్నారు. ఆ రాత్రివేళ అందరూ నిద్రిస్తుండగా గప్చిప్గా ఆ నావను సముద్రంలోకి నెట్టి దానిలో కూర్చుని సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారికి ఏమైందో ఎటు వెళ్లారో మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒకరు చనిపోయారు, 5గురు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి తిరిగి రాలేదు. అంటే తామిక అక్కడే చాలా కాలం గడపక తప్పదని వాళ్ళకి అర్థమైంది. కెప్టెన్ మిల్లర్ నాయకత్వంలో అందరూ పనులు పంచుకున్నారు. ఎండ, వాన, చలి నుంచి జంతువుల నుంచి కాపాడుకోవడానికి పక్కా గూడు కట్టుకోవాలి. ప్రతిరోజు వంతుల వారీగా పళ్ళు, ఇతర ఆహారాలు ఏవైనా దీవిలో దొరుకుతాయేమో వెతకాలి. డాక్టర్ అందరి ఆరోగ్యాన్ని ఉన్నంతలో బాగు చేసే పనిలో ఉండాలి. కెప్టెన్ మొత్తం పనులను సమన్వయం చేస్తూ ఉండాలి. ఇవి వాళ్ళు వేసుకున్న పని విభజన ప్రణాళికలు. అటు అమెరికా ప్రభుత్వం జాడ లేకుండా పోయిన విమానం కోసం వెతుకులాట మొదలుపెట్టింది. అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాన్ని అణువణువున వెతికారు. వాళ్ళ గాలింపు చర్యలు వృధా అయ్యాయి. విమానం తాలూకు ఒక్క శిథిలం కూడా వాళ్ళకి కానరాలేదు. వారం పాటు గాలించాక ఏం చేయలేక చతికిలబడ్డారు. ఇటు దీవిలో చిక్కుకున్న వాళ్ళు బ్రతకడానికి అవసరమైన నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకునే పనిలో పడ్డారు. కొందరు దీవిలోని రాళ్లను, విమాన లోహపు భాగాల్ని బాగా అరగదీసి పదునైన పరికరాల్ని, పనిముట్లను తయారు చేసుకున్నారు. అతిపెద్ద ప్రమాదం అడవి పందుల నుంచి ఎదురైంది వాళ్ళకి. పగలంతా గుంపులుగా తిరిగి రాత్రివేళ వీళ్ల గూడు మీద అవి దాడి చేసేవి. విమాన ప్రయాణికుల్లో నిపుణుడైన ఓ వ్యక్తి తక్కిన వారికి ఈట విసరడం నేర్పించాడు. వాటిని పట్టుకోవడానికి వల పన్నడం ఎలాగో కూడా చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత అలా వాళ్ళు తమ విద్యతో ఒక అడవి పందిని మట్టుబెట్టారు. నిజానికి అదేం వాళ్లకు సంతోషాన్ని కలిగించలేదు. తాము ఇంతలా శ్రమిస్తూ, ఇంతగా జాగ్రత్త తీసుకుంటూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్న ఆలోచన వాళ్లను భావోద్వేగానికి గురిచేసింది. వేటలో పాల్గొన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కానీ అందరిలోనూ ఒక ఐక్యత ఏర్పడింది. ఒకరోజు సముద్రపు ఒడ్డుకు పోయి అక్కడ పడున్న చెట్ల మొదళ్లను మోసుకొచ్చి ఒక చోటుకు చేర్చి HELP హెల్ప్ అని పెద్దగా కనిపించేలా వాటిని పేర్చి పెట్టారు. అటుగా వెళ్లిన ఓడ కానీ, విమానం కానీ ఆ అక్షరాల్ని చూడాలని ఆశించారు. 6 నెలలైపోయింది. వీరు జీవించున్నారో లేదో బయటి ప్రపంచానికి తెలియదు. తమ కోసం గాలింపు జరుగుతోందో లేదో ఇక ఆశ వదిలేసి ఊరుకున్నారో ఇక్కడ వీళ్ళకి తెలీదు. మొత్తంగా $45 మిలియన్ ఖర్చయ్యాక ఇక వెతుకులాటను విరమించుకోమని చెప్పింది అమెరికా ప్రభుత్వం. ఆ 134 మంది కనిపించకుండా పోయిన వారిగా ప్రకటించి ఇక వాళ్ళు వస్తారని ఆశ లేదని వారి కుటుంబాలకు తెలియజేశారు. గాయాలతో దీవిలో చిక్కుకున్న వాళ్ళు డాక్టర్ ఎవలిన్ సేవలతో తమ గాయాన్ని నయం చేసుకున్నారు. వాళ్ళ ఆరోగ్యం బాగుపడింది. వాళ్ళు తక్కిన వారి పనుల్లో భాగం పంచుకున్నారు. అయితే నిరాశలో కూరుకుపోయిన కొందరు తీవ్రమైన జబ్బున పడి తగిన వైద్యం అందుబాటులో లేకపోవడంతో కన్నుమూశారు. అది అందరికీ దిగులు కలిగించింది. ఇక మిగిలిన వాళ్ల సంఖ్య 114. వారికి వాళ్లే ధైర్యం చెప్పుకున్నారు. చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రతి రాత్రి అందరూ మంట వేసి దాని చుట్టూ కూర్చుని తమ తమ జీవితానుభవాల్ని పంచుకున్నారు. అలా ఒకరికొకరు ఆత్మీయంగా మారారు. ఏడాది తర్వాత దీవి మీద బిడ్డ జన్మించింది. ఆ కొత్త జీవి ఆగమనం ఆ 114 మందికి ఏదో ఆశాకిరణాన్ని చూపించింది. 2 ఏళ్లకు ఆ దీవి రూపురేఖలు కొంచెంగా మారాయి. చిన్నగా వ్యవసాయం మొదలైంది. చేపల్ని పట్టుకోవడానికి కొత్త వ్యూహాలు ఆలోచించారు. ఎప్పటికైనా సరే ఆ దీవిలోంచి బయటపడాలనే కాంక్ష మాత్రం వాళ్లలో రోజురోజుకు బలపడింది. కొన్ని నెలల పాటు విమాన శిథిలాల్ని, కలపలను, చెట్ల తీగల్ని పోగు చేశారు. వాటితో దృఢమైన ఒక పడవను తయారు చేసుకున్నారు. అందులో 25 మంది పట్టారు. వాళ్ళంతా దేశం చేరుకుని సహాయం తీసుకుని మళ్లీ వస్తామని మిగతా వారికి మాట ఇచ్చి బయలుదేరారు. వారి గుండెల నిండుగా బలమైన నమ్మకం ఉంది. సముద్రంలోకి వెళ్లే కొద్దీ వాతావరణం మారిపోతోంది. అకస్మాత్తుగా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. అది తుఫానని తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. ఉవ్వెత్తున లేచిన అలలు వీరి పడవను బోల్త కొట్టించాయి. అందరూ సముద్రంలోకి పడిపోగా 16 మంది మునిగిపోయారు. తక్కిన వాళ్లు ఒడ్డుకు చేరుకోవడానికి వారి ప్రాణాలను పనంగా పెట్టి మరీ ఈదుకుంటూ వచ్చారు. ఇప్పుడు దీవిలో మొత్తంగా 98 మంది మాత్రమే మిగిలారు. అందరూ ఇక తాము ఇక్కడి నుంచి వెళ్లడం కల అని నిర్ధారించుకున్నారు. వారి నమ్మకం కొప్పుకూలింది. ఆ దీవి మట్టిలోనే సమాధి కాక తప్పదని, ప్రయత్నించి సముద్రంలోకి వెళితే జల సమాధి అవుతామని గుండెలు రాయి చేసుకున్నారు. అలా 5 ఏళ్లు గడిచిపోయింది. ఆ దీవిలో పుట్టిన పిల్లలకు అసలు వేరే ప్రపంచమే తెలియదు. ఆ దీవే వాళ్ళకి సమస్తం. మరో మనిషి, మరో తరహా వాహనం, మరేదో వాహకం, విద్యుత్, మరో సంస్కృతి అనేవి ఏవి వాళ్ళకి తెలియవు. పెద్దలు చెప్పే నేల ఎక్కడుందో, వారి జీవితం ఎలా ఉండేదో ఆ సంగతులన్నీ వారికి అభూత కల్పనలు, ఆశ్చర్యకరమైన జానపద కథలు, వారి ఊహకు అందని గమ్మత్తైన వింత కథలవి. కాలం గడిచే కొద్దీ ఆ చిన్న దీవిలోని ప్రకృతి వనరులు తరిగిపోసాగాయి. ఆహార ఫలాలనిచ్చే చెట్లు, చిన్న చిన్న జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. కొద్ది రోజుల్లోనే తమకు ఆహార కొరత కానుందని వాళ్ళకు అర్థమైంది. అది వాళ్లలో చెప్పలేని ఒత్తిడిని కలిగించింది. ఆ ఒత్తిడి కలిగించిన వేదన వాళ్లలో అభిప్రాయ భేదాల్ని రగిలించింది.
కెప్టెన్ మిల్లర్ చెప్పే ఆశావాహ దృక్పథంతో ఏనాటికైనా తాము తిరిగి వెళ్లగలమని, అందుకు తగిన బలమైన ప్రయత్నాలు నిర్విరామంగా చేస్తూనే ఉండాలనుకున్నారు. కొందరైతే తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఓ వ్యక్తి మాటలతో ప్రభావితమై ఇక చావో రేవో ఇక్కడే అని, మనసు ముడుచుకుని ఏ ప్రయత్నమైనా వృధాయే అని వాళ్ళు భావించారు. ఆహారం కోసం అడవి లోపలకంటా వెళ్లిన బృందం అక్కడ అతి ప్రాచీన శిథిల నాగరికత ఆనవాళ్లను చూసి కొంచెం కంగుతిన్నారు. అక్కడ ఉన్న గుహ లోపల మనిషి అస్థిపంజరాలున్నాయి. ఆ పక్కనే తుప్పు పట్టిన ఓ లోహపు వస్తువు కనిపించింది. పరీక్షగా చూస్తే అది ఒక విమానం తాలూకు విరిగిన భాగంగా గుర్తించారు. ఆ లెక్కన ఆ దీవిలో తమకంటే ముందే కొందరు చిక్కుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని అర్థమైంది. బెర్ముడా ట్రయాంగిల్లో చిక్కుకున్న వారికి ఇదే గతి పట్టనుందా అనే ఆలోచన వాళ్ళని వణికించింది. అలా 7 ఏళ్ల కాలం పూర్తయ్యేసరికి వాళ్లలో 82 మంది మాత్రమే మిగిలారు. జబ్బు చేసి కొందరు, నిరాశతో కూరుకుపోయి మరికొందరు, ఆహార లోపంతో మరికొంతమంది చనిపోయారు. ఇక మిగిలిన 82 మందిలో నిరాశ కమ్ముకోసాగింది. రోజులు లెక్కిస్తూ ఏ సంవత్సరం లేకుండా అలా ఊపిరి నిలుపుకుంటున్నారంతే. ఆ ఏడాది అంటే ఆ దీవిలో వాళ్ళు చిక్కుకున్న 8 సంవత్సరాల్లో ఏర్పడిన తుఫాను ఆ దీవిని తునాతునకలు చేసింది. కొన్నేళ్లుగా వాళ్ళు నిర్మించుకున్న నివాసాల్ని, పండించుకున్న పంటల్ని, సాగు చేస్తున్న నేలను చిన్నాభిన్నం చేసింది ఆ తుఫాను. చెప్పకపోవడం ఏముంది కానీ తామింకా ఎందుకు బ్రతికున్నామా అని చింతించిన వాళ్లే ఉన్నారందరూ. తడిసి ముద్దై చలికి వణుకుతూ, ధరించడానికి వేరే దుస్తులు లేక, నిప్పు రగిలించేందుకు అవకాశం లేక, కళ్లల్లో ప్రాణాలు నిలబెట్టుకుని అలా ఆకాశం దిక్కే చూస్తూ ఉండిపోయారందరూ. మరికొంతకాలానికి మళ్లీ అన్నీ సర్దుబాటు చేసుకుందాం అనుకునేసరికి వచ్చిన భూకంపం ఆ దీవిని మరింత దారుణంగా మార్చేసింది. కొండరాళ్లు విరిగిపడి చెట్లు కూలిపోయి నేల పగుళ్లు తీసి ఒక దీవి సమూలంగా సముద్రంలో కలిసిపోతుందేమో అనిపించింది. ప్రాణాలు దక్కించుకోవడం కోసం అందరూ తలో దిక్కు పరిగెట్టారు. భూప్రకంపనాలు నిలిచిన తర్వాత అందరూ ఒక చోటకు చేరుకున్నారు. వారి ఎదురుగా ఆనాడు కూలిపోయి మట్టిలో కూరుకుపోయిన విమాన శిథిలాలు ఈ భూకంపం కారణంగా పైకి తేలి కనిపిస్తున్నాయి. వాటిలోని విద్యుత్ తీగలు, ఇతరత్రా పరికరాలు బయటపడ్డాయి. ఇంజనీర్ ఆర్థర్ వాన్సన్కి ఆ శిథిలాల్లో ఒక రేడియో కనిపించింది. సౌర తుఫాన్, భూకంపాల కారణంగా ప్రభావితమైన అక్కడి భూ అయస్కాంత క్షేత్రం రేడియోలో విద్యుత్ శక్తిని కలిగించింది. రేడియో గరగరమని సౌండ్ చేయడంతో వాన్ శరీరం గగురు పొడిచింది. వెంటనే రేడియోకి అనుసంధానమై ఉన్న తెగిపడిన తీగల్ని కలిపాడు. రేడియోలో ఆకుపచ్చ రంగు బల్బ్ వెలిగింది. ఆ పచ్చదనం తమ జీవితంలో వచ్చిందనుకున్నారందరూ. వాన్స్ రేడియోకి ఉన్న మైక్ అందుకుని మేడే మేడే అని సంకేతం పంపించాడు. డగ్లస్ DC-3 విమానం NC-16002లో కూలిపోయిన ప్రయాణికులం అని చెప్పాడు. 9 ఏళ్లుగా ఒక దీవిలో చిక్కుకుని ఉన్నామని, బ్రతికి ఉన్న తమను కాపాడమని చెప్పాడు. మియామి ATCలోని ఒక రేడియో ఆపరేటర్ ఆ సందేశాన్ని విన్నాడు. ఎవరైనా ఆట పట్టిస్తున్నారా అని సందేహించాడు. కానీ వాన్స్ తమ విమానం నెంబర్, కెప్టెన్ పేరు, తాము ప్రయాణం మొదలుపెట్టిన తేదీ వివరాలు చెప్పేసరికి ATC గదిలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికా ప్రభుత్వం వాళ్ళని కాపాడేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. 1940, 1950లో లొకేషన్ను గుర్తించేందుకు ఉపగ్రహ వ్యవస్థ అభివృద్ధి కాకపోవడంతో అది సాధ్యం కాలేదు. కాకుంటే బెర్ముడా ట్రయాంగిల్కి సమీపం నుంచే వాళ్ళు మాట్లాడారని మాత్రం గ్రహించారు. అందుకని అక్కడున్న ప్రతి చిన్న దీవిని విడివిడిగా కనిపెట్టడం మొదలుపెట్టారు. దీవిలోని వాళ్ళు కూడా నిర్ణీత వేళల్లో పగలు రాత్రి కూడా నిప్పు రగిలించి పొగను దట్టించి పైకి పంపించే పనిలో పడ్డారు. 9 సంవత్సరాల తర్వాత ఒకనాటి ఉదయం వారున్న దీవి సముద్రంలో దూరంగా ఒక నౌక కానొచ్చింది. అది అమెరికా నావికా దళానికి చెందిన ఓడ. తమను కాపాడడానికి వచ్చిన ఆ ఓడను చూసిన దీవి ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. 9 ఏళ్లుగా అణచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆనకట్టలా మారింది. అందరూ అందరినీ ఆలింగనం చేసుకుంటూ సంతోషంతో రోదిస్తుండగా ఆ నౌక తీరానికి చేరుకుంది. అప్పటికే ఒడ్డున ఇసుకలో పరిగెడుతున్న వాళ్ళు చేతులు ఊపుతూ తీవ్రమైన ఉద్వేగానికి గురయ్యారు. నౌకా సిబ్బంది వాళ్ళని చూసి నోట మాట లేక అలాగే ఉండిపోయారు. 9 ఏళ్ల పాటు గూడు కట్టిన ఆవేదన ఒక్కసారిగా తెగిపడ్డంతో వాళ్ళు అనుభవిస్తున్న భావోద్వేగాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రపంచం దృష్టిలో ఇక లేరనుకున్నారు. పునర్జన్మ ఎత్తి వచ్చినట్లుగా కనిపించింది వాళ్ళందరికీ. అసాధ్యమైన తీవ్ర ప్రతికూల పరిస్థితులతో పోరాటం చేసి చివరికి సొంత ఊరికి తిరిగి వచ్చిన వారి కుటుంబాలు మొత్తం ప్రపంచం అబ్బురపడేలా చేశాయి. సర్వం కోల్పోయామనుకున్న వారి ఈ యథార్థ గాథ అందర్నీ కదిలించింది. రచయిత జేమ్స్ బాడ్విన్ 1958లో లాస్ట్ ఇన్ ద ఈకో, ద 9 years సర్వైవల్ ఆఫ్ ద ఫ్లైట్ NC-16002 అనే గ్రంథంలో తిరిగొచ్చిన వారి అనుభవాల్ని పంచుకున్నారు. మనిషి ధైర్యం, కృంగిపోని మనోబలం, కఠిన పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగల దారిని ఏర్పాటు చేసుకోగలగడం, జీవితేచ్ఛను నిలబెట్టుకోగలగడం వల్ల ఏనాటికైనా మంచి జరుగుతుంది అనేది వీళ్ల కథ ద్వారా తెలుస్తుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.